ఫ్రెండ్స్, ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం శ్రీరంగ క్షేత్రం. దీనినే భూలోక వైకుంఠం అని కూడా అంటారు. ఇదే ప్రధాన గోపురం ఇది. దీన్నే రాజగోపురం అని కూడా అంటారు. దీని ఎత్తు 239.5 అడుగులు ఉంటుందట ఇది. ఈ ఆలయానికి ప్రధాన గోపురము దక్షిణ వైపు ఉంటుంది. మన దేశంలో అతిపెద్ద రాజగోపురము చాలా సుందరంగా ఉంది కదా. ఈ ఆలయానికి 21 గోపురాలు ఉంటాయి లోపల. ఇక్కడ నుండి 7 గోపురాలు దాటుకొని శ్రీరంగనాథుడిని దర్శించుకోవాలి. గోపురం లోపల ఇల్లు, షాపులు కూడా అన్నీ ఉంటాయి. ఎక్కడైనా ఊర్లోని గుడి ఉంటుంది కదా, కానీ ఇక్కడ గుడిలోనే ఊరు అనేది ఉంటుంది. లోపల ఒక నగరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నగరం అన్నట్టుగా ఉంటుంది లోపల. షాప్స్ మొత్తం అన్నీ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా. ఇక్కడ పూర్వం నుండి కూడా ఇలాగే ఉంటాయట. ఇక్కడ శ్రీరంగనాథుడు అమ్మవారితో కొలువైన దివ్యక్షేత్రము. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన క్షేత్రాల్లో 8 దివ్యక్షేత్రాల్లో మొట్టమొదటిది. 108 విష్ణు దేవాలయాల్లో మొదటిది మరియు అత్యంత ప్రధానమైనది అని చెప్పబడుతుందట. ఇక్కడ 108 విష్ణు దేవాలయాల్లో దివ్యక్షేత్రంలో ఉంటాయి. 108 ఆలయాల్లో ఎక్కువ ఆలయాలు తమిళనాడులోనే ఉన్నాయట ఎక్కువగాను. ఇంకా 2 క్షేత్రాలు తిరుమల, అహోబిలం. శ్రీరంగం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఇది. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, ఏనుగు కూడా టైంకి వచ్చింది కరెక్ట్గానే. ఇక్కడ మనం దీనికి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే చెప్పుల స్టాండ్ అవి ఉంటాయి. లగేజ్ అది పెట్టుకొని ఎంట్రన్స్ దగ్గర ఉన్నది ఏనుగు కూడా. ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే చెప్పుల స్టాండ్, లగేజ్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ లగేజ్ అది పెట్టుకొని మనం ఎంటర్ అవుతున్నాం లోపలికి, గుడి లోపలికి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే లోపల రంగవిలాస మండపం కూడా కనిపిస్తుంది మనకి. ఇది ఎంట్రన్స్ అనమాట గోపురంకి. ఇదే రంగవిలాస మండపం. అలా లోపలికి వెళ్తూ ఉంటే మనం ఎంటర్ అయ్యాం ఇప్పుడే లోపలికి. లోపల చాలా పురాతనమైన కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి లోపలంతా. గోపురం చూస్తున్నారు ఎంత బాగా కనిపిస్తుందో. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. పైన విష్ణుమూర్తిని చూడండి లోపలికి వెళ్తే. విష్ణుమూర్తిది ఇలా అంతా రాతి కట్టడంతో ఉంటుంది. ఇలా అంతా కట్టడం అంతాను. లోపలంతా రామానుజ సన్నిధి, చక్రధ్వజాల సన్నిధి ఉంటుంది. ఈ మండపం మధ్యలోని ఎడమవైపున 21 గోపురాలను దర్శించుకోవడానికి టికెట్ కూడా కౌంటర్ అనేది మనకి ఉంటుంది. లోపలికి వెళ్తే కౌంటర్. ఇక టికెట్ తీసుకొని వెళ్తుంటే మొత్తం ఆలయం పైకి వెళ్తే గోపురాలను కూడా అన్ని గోపురాలను దర్శించుకోవచ్చు. చూస్తున్నారు, ఇదంతా రాతి కట్టడమే, పురాతనమైన కట్టడం ఇది కూడా. మనం లైఫ్లో ఎప్పుడైనా ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్ అనేది ఇది. తప్పకుండా మీరు కూడా అందరూ వెళ్ళి చూడవలసిన ప్లేస్ ఇది.
మనం అలా లోపలికి వెళ్తూ ఉంటే డైరెక్షన్ బోర్డులు అనేవి ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపిస్తుంది కదా దూరంగాన రైట్ సైడ్ కనిపించింది రామానుజ సన్నిధి కూడా కనిపిస్తుంది అక్కడ. శిల్పకళా కట్టడాలు చూస్తున్నారు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మనకి. ఎక్కడికక్కడ డైరెక్షన్ బోర్డులు అనేవి కనిపిస్తూ ఉంటే మనం అవి చూసుకొని ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు అలాగా. ఎవరిని అడిగే పని లేదు. ఇదంతా పురాతన కట్టడం, రాతి కట్టడం చాలా బాగుంటుంది లోపల. అలా లోపలికి వెళ్తూ ఉంటే రామానుజ సన్నిధి ఉంటుంది లోపల. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ అనేది తీయనివ్వరు. మొత్తం అంతా అవుట్ సైడ్ తీస్తాం వీడియో అంతా మనం. రామానుజ సన్నిధికి వెళ్ళే దారిలోని బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బాగా కనిపిస్తుంది. అలా వెళ్ళే కొద్దీ క్యూ లైన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
21 గోపురాలు కలర్ఫుల్గా కనిపిస్తే ఒక గోపురం మాత్రం తెల్లగా ఉంటుంది. ఇది వెల్లాయి గోపురం అంటారట దీన్ని. 1329లో 23లోనే 29 కాదు 1323లో ఢిల్లీ సుల్తాన్లు శ్రీరంగంపై దాడి చేసినప్పుడు 12,000 మందిని శ్రీ వైష్ణవులను చంపారట ఇక్కడ. ఈ ఆలయాన్ని చాలా వరకు ధ్వంసం చేస్తారట. ఆలయంలో బంగారు వజ్రాలు అన్నీ కూడా ధ్వంసం చేసి కొల్లగొట్టి తీసుకుని వెళ్ళిపోయారట. ఈ ఆలయానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఇక్కడ. పూర్తి డీటెయిల్ అనేది తెలియదు, కొంతవరకు తెలిసింది ఈ విధంగా నాకు. ఈ ఆలయం దగ్గర నుంచి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకోవడానికి కుదురుతుంది మనకి లోపల. మనం ఇలా లోపలికి వెళ్ళగానే అతిపెద్ద గరుడ విగ్రహం అనేది ఉంటుంది. 25 అడుగుల వరకు ఉంటుందట. బట్ చాలా బాగుంటుంది, చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. లోపలికి దర్శనంలో క్యూ లైన్లో నిల్చునేటప్పటికి మనకి 100 to 200 వరకు పే చేసుకుని టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే మనకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది విష్ణుమూర్తి విగ్రహం, చాలా పెద్ద విగ్రహం. ఇక్కడ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. మన లైఫ్లో ఒక్కసారైనా ఈ విగ్రహాన్ని, ఈ గుడిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. తమిళనాడు ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా దర్శించుకునే క్షేత్రం ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుమూర్తి విగ్రహం ఇక్కడే ఉందట.